దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, గతించినటువంటి శనివారము నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ మధ్య ప్రారంభించటం జరిగింది. పోయిన వారములో చెప్పినటువంటి అంశము, ఎంతమంది వచ్చారో పోయిన వారం ఏం చెప్పానో చెప్పండి. ప్రభువు ప్రార్థన. మీలో చాలా మందికి అలవాటు ప్రభువు ప్రార్థన. ప్రార్థన చేసిన తరువాత చివర్లో పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెడతాము. ఈ ప్రార్థన కొన్ని సంఘాల వారు, కొన్ని చర్చెస్లో ఈ ప్రార్థన చేయరు. కొంతమందిని నేను అడిగాను, ఎందుకు చేయరు ఈ ప్రార్థనని. ఓ పాస్టర్ గారు చెప్పారు, శిష్యులకు ప్రార్థన తెలీదు, నేర్పించారు ప్రభు. ఈరోజు మనకి ప్రార్థన తెలుసు అని ఒక ఆయన చెప్పారు. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలుసు కనుక ప్రభు ప్రార్థన అక్కర్లేదు అనేది ఆయన ఉద్దేశం. ఇంకొక పాస్టర్ గారిని అడిగాను నేను, ఇంకో పాస్టర్ గారిని అడిగాను, ఎందుకు మీరు ప్రభు ప్రార్థన చెప్పరన్నాను. ఆయన అన్నారు, ఆ ప్రార్థన చేస్తే దాని ప్రకారంగా మనం చేయట్లేదు కదా. ప్రభు ప్రార్థన ప్రకారంగా పాటించినప్పుడు ఎందుకు చేయాలి? దాన్ని ఎవరు పాటిస్తున్నారు ఆడు చెప్పొచ్చు అనేటట్లుగా ఆయన చెప్పారు. ఈ రీతిగా సంఘములలో ఎవరు బయటికి వెళ్ళకూడదు, పక్కవాడు కూర్చోబెట్టాలి. ఈ టైంలో బయటికి వెళ్ళగద్దు, ఎవరిని బయటికి వెళ్ళగద్దు. గమనించే మాట ఏమిటంటే, ఈ రీతిగా కొన్ని కారణాలు చెప్పి ప్రభు ప్రార్థన చెప్పరు. మీరు ఈరోజు మెసేజ్ వినే మీరు ఖచ్చితంగా పోయిన వారం మెసేజ్ మీరు వినాలి. పోయిన వారము చెప్పిన మెసేజ్ మీరు వింటేనే కానీ ఈరోజు మెసేజ్ మీకు అర్థం కాదు. అందుకని ఇంటికి వెళ్ళి పోయిన వారం డేట్ ఉంటుంది, బైబిల్ మిషన్ గూటి అనే యూట్యూబ్ ఛానల్లో లేక ఫేస్బుక్లో పోయిన వారం డేట్ మీరు చూసుకొని ఆ డేట్ ప్రకారంగా మెసేజ్ విని ఈరోజు మెసేజ్ని మీరు వింటున్నారు. అది కూడా మీరు వింటే సంపూర్ణంగా మీకు అర్థమవుతుంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము నుంచి నేను చదువుతున్నాను. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనము. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల
మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒక్క నిమిషము కళ్ళు మూసుకోండి, మోకరించి మీరు ప్రార్థన చేసుకోండి. దేవా, నాకు వాక్యం అర్థం అవ్వాలి. అమ్మంక వినలేదా? మోకరించి ప్రార్థన చేసుకోమంటున్నా. చేతులు జోడించండి, కూర్చుని చేయొద్దు. మోకాళ్ళపై ఉండి, దేవా, ఈరోజు వాక్యము నాకు అర్థం అవ్వాలి. ఈరోజు వాక్యము నాకు అర్థం అవ్వాలి. భూమి ఆకాశముల కంటే, వెండి బంగారముల కంటే గొప్ప దానమగు మీ గ్రంథాన్ని మాకు దయచేసిన తండ్రి, ఈ గ్రంథములో ఉన్న వాక్యములు మాకు అర్థమయ్యేటట్లు విపులముగా అందించబడుటకు మీ కృప చూపండి అని ప్రార్థన చేద్దాం. మహాఘనమైన తండ్రి, భూమి ఆకాశముల కంటే, వెండి బంగారముల కంటే గొప్ప దానమగు మీ గ్రంథాన్ని మాకు దయచేశారు. ఈరోజు వాక్యములో ఉన్న విషయములు మాకు గ్రాహ్యము కావడానికి మీ కృప చూపి మహిమ ఘనత కీర్తి పొందుము. సిలువ క్రింద మీ సేవకుని గుర్తు చేసుకొని, అందరిని గుర్తు చేసుకొని, పరిశుద్ధాత్మనిచ్చి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనేటట్లుగా ఈ కార్యక్రమం క్రీస్తు నామమునకే మహిమ, క్రీస్తుకే ఘనత, సిలువ వేయబడిన యేసు ఘనపరచబడేటట్లుగా, అనేకులు రక్షించబడి రాకడకు సిద్ధపడేటట్లుగా ఈ కార్యమును జరిగించి మహిమ పొందుము. పరిశుద్ధాత్మను పూర్ణముగా దయచేయము. త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములు వేడుకొనుచున్నాం తండ్రి. మరణాత. కూర్చోనండి. కూర్చొని చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు, నన్ను కలిగిన నీ కలిగిన నీటిని నా కంటికి దైవాత్మ రమ్మో, నా తనువు నవ్రాము, దైవాత్మ రమ్మో, నా తనువు నా జీవ నీతో చేరి
దేవునికి మహిమ కలుగును గాక. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవారయున్న దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవునికి, తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా ఉన్న దేవునికి, దివ్య లక్షణములు కలిగిన దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ ఎల్లరకు కృపా సమాధానములు, మీ ఆత్మలకు రక్షణ, మనస్సులకు నెమ్మది, శరీరానికి స్వస్థత అనుగ్రహించి బలపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్. గతించినటువంటి శనివారము ప్రభువు ప్రార్థనను గూర్చి ప్రారంభించి సగం వరకే తెలియచేయటం జరిగింది. అందుకనే ఈరోజు ఈ వాక్యాన్ని క్రొత్తగా వినేవారు ఖచ్చితంగా పోయిన శనివారం కార్యక్రమం యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఉంది. బైబిల్ మిషన్ కూటి అని మీరు టైప్ చేస్తే మీకు కనబడుతుంది. మీరు వినాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శిరస్సు పైకెత్తండి. వినుట ద్వారా, శిరస్సు పైకెత్తమని అబ్బాయి ఇంటలేదు, నీ వెనకాల అబ్బాయి. వినుట ద్వారా విశ్వాసము కలుగును. ఈ సమయంలో మీరు బైబిల్ చదువుకుంటూ కిందకి చూస్తే మీకు వినడం ఉండదు కనుక విశ్వాసం రాదు. ఈ వేదిక వద్ద ఉండి ఏదైతే చెప్పబడుతుందో, చెప్పబడుతున్న విషయాల్ని జాగ్రత్తగా ఆలకించవలెనని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన, ప్రభు నేర్పించిన ప్రార్థన. నేను మాట చెబుతున్నాను. నేను 11 సంవత్సరం నుంచి ఈ సేవలో ఉన్నాను. నేను ఎరిగిన విషయం ఏమిటంటే, ప్రభు ప్రార్థన ఎవరికైనా దయ్యము పట్టి పీడిస్తుంటే, కొన్ని పర్యాయాలు ప్రభు ప్రార్థన చెప్పగానే ఆ దయ్యాలు వెళ్ళిపోయాయి. అనారోగ్యవంతులకి ప్రార్థించి 20-30 సార్లు, 40-50 సార్లు ప్రభు ప్రార్థన చెబితే ఆ స్వస్థత కలిగినటువంటి ఆ రీతిని నేను చూచాను. అందుకనే ఎవరికైనా నేను ఇచ్చే అడ్వైస్ ఏమిటంటే, ప్రభువు ప్రార్థన చెప్పండి. నీకు మనశ్శాంతి లేని కాలంలో, అనారోగ్యము కలిగిన కాలంలో, మధ్యలో క్యాప్ ఇచ్చి కూర్చోబెట్టినందువల్ల ఒక అమ్మాయి గమనించే మాట ఏమిటంటే, ఈ ప్రార్థన చాలా ముఖ్యమైంది. మీ అందరికీ నేను సలహా ఇస్తున్నాను, ఎక్కువగా చేయండి ప్రభు ప్రార్థన. నేను అనుకుంటాను ప్రభు ప్రార్థన యొక్క శక్తిని బట్టే అపవాది ఈ ప్రార్థన చేయకుండా అనేక రీతులుగా అపవాది తంత్రము ఉంది అనేటట్లుగా ప్రభు ప్రార్థన చెప్పని వారిని చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది.
ఇందులో ప్రభు నేర్పించిన ప్రార్థనలో మొదటిది పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు మన తండ్రి ఉన్నారు. మనందరినీ సృష్టించిన తండ్రి, ఈ సృష్టినిచ్చిన తండ్రి, మనలను ప్రేమించిన తండ్రి, తల్లి గర్భములో ఉండగా సమస్త అవయవాలిచ్చిన తండ్రి ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. అవి పోయిన వారం మెసేజ్లు మీకు బాగా విపులముగా అర్థమవుతుంది. రెండవది ఏమిటంటే, మొదటిది గమనించాలి, పిలుపు. రెండోది ప్రార్థన, మనవి. ఈ మనవులు 3 రకాలుగా ఉన్నాయి. మొదటిది ఏమిటంటే దేవుని గురించిన మనవులు. ప్రభు ప్రార్థనలో మొదటిది ఏమిటంటే దేవుని గూర్చిన మనవి. అంటే దేవుని గూర్చి దేవునికే ప్రార్థన చేస్తున్నాం. అంటే మనం ఎప్పుడైనా మోకరించినప్పుడు నీ గురించి నీవు చేయటం కాదు, దేవుని గూర్చిన అంశాలు. అంటే ఏంటి? దేవుని గూర్చి అంశం ఏంటంటే నీ నామము పరిశుద్ధపరచబడుగాక. జకరియా, ఆ క్యాపే నేను వద్దని కబురు పంపించాను, మధ్యలో తిరుగుతున్నావు, నీ వెనకాల ఉన్న వాళ్ళు వాక్యం వినరు బాబు, దయచేసి చెబుతున్నా, ఆ క్యాప్ వద్దు, నువ్వెందుకు తిరుగుతున్నావు మధ్యలో? వాళ్ళని జరిపి కూర్చోబెట్టు, జనాల్లో కూర్చోబెట్టండి. నేను 2 సార్లు కబురు పంపించా, ప్లీజ్ నాయన, మధ్యలో తిరుగుతున్నావు, నా వెనక నా ముందు ఎవరైనా తిరిగితే నేను కనబడతానా, ఆల్టర్ కనబడద్దా? నీకే చెప్తున్నాను నేను, జకరియా, వాళ్ళని ఇలా జరిపి కూర్చోబెట్టే, కలిపి కూర్చోమను, మధ్యలో తిరక్క, నువ్వు తిరగొద్దంటే తిరుగుతున్నావు. చేతులు పైకెత్తండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. ఈ వచనములో చూస్తే నీ నామము పరిశుద్ధపరచబడుగాక. దేవుని గూర్చిన మనవులలో మొదటిది ఏమిటంటే నీ నామము పరిశుద్ధపరచబడాలి. నీ నామానికి అవమానము కలిగేవి ఏమున్నవో అవన్నీ తీసేయబడాలి. దేవుని నామానికి అవమానము కలిగించేవన్నీ పోవాలి. అందుకే నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మరొక అంశం ఏమిటంటే దేవుని గూర్చి నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యము అంటే నీ రాజ్యము కావాలి. అపవాది ఈ భూలోకములు అనేక మందిని వాడుకుంటున్నాడు. మీ రాజ్యము కాకుండా అపవాది రాజ్యము కనబడుతుంది. యేసునాథుడు కొండ మీద ఉన్నప్పుడు అపవాది అన్నాడు, ఈ భూలోక రాజ్యాలు అన్నాడు. అంటే అపవాది పాపము చేయించి ఆక్రమించుకున్నటువంటి ఈ లోక రాజ్యము మీ రాజ్యము కావాలి. మూడోది ఏమిటంటే నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. పరలోకములో మీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద నెరవేరాలి మీ చిత్తం. ప్రతి కుటుంబములో దేవుని చిత్తము నెరవేరాలి. ప్రతి వ్యక్తిలో చూడాలమ్మా, చూడాలి. ఎవరు నిద్ర వస్తుంటే నీళ్లు తీసుకుని ముఖాన్ని కొట్టుకోండి, లేదంటే మీరేం ప్రార్థన చేసినా వేస్ట్. ఇంకా నువ్వమ్మా నువ్వు చెప్తున్నా, నీళ్లు తీసుకుని ముఖాన్ని వేసి కొట్టుకోండి, కానీ నిద్రపోయారా వేస్ట్ అన్నమాట. మీరు వచ్చింది వేస్ట్, అంతా వేస్ట్, ఇంకా మీ ఇష్టం. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, 3 రకాల మనవులు దేవుని గూర్చిన మనవులు. అయితే రెండవది ఏమిటంటే మన శరీరమును గూర్చిన మనవి. మొదటిది దేవుని గూర్చిన మనవి, రెండోది మన శరీరాన్ని గూర్చిన మనవి. అంటే మన శరీర జీవనం. ఈ శరీర జీవనానికి ఏం కావాలో కావలసింది మానుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మా అనుదిన ఆహారము దేవా, మేము జీవించడానికి ఆహారం కావాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మేము ఒకరికి చేతులు చాపకుండా మా కష్టార్జితముతో మేము బ్రతకాలి. మేము కష్టపడి పని చేయాలి. పని చేసే శక్తి కావాలి, ఆరోగ్యము కావాలి. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, నేడు మాకు అనుగ్రహించండి. ఇది శరీరానికి వచ్చిన మనవి. ఇంతవరకు నేను పోయిన వారం తెలియచేయటం జరిగింది. మరొకటి ఏమిటంటే, అక్కడి నుంచి మనము చూస్తే మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. గమనించాలి ప్రియులారా, ఈ వచనాలు మనము చూస్తే మమ్మను శోధనలోనికి తేకుము, కీడు నుండి దుష్టు నుండి తప్పించుము, దుష్టు లేక కీడు నుండి తప్పించుము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. ఇందులో 3 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి ఏమిటంటే, మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము. మూడోది ఏమిటంటే, దుష్టుల నుండి మమ్మను తప్పించుము. శిరస్సు పైకెత్తాలి, శిరస్సు పైకెత్తాలి. మీరు సరిగ్గా వినకపోతే వేస్ట్ అని నేను అన్నాను. వేస్ట్ అని చెప్పిన తర్వాత కూడా మీరుంటే ఇంకా నేను ఇంకా మాట్లాడను, మీ ఇష్టం. గమనించేటువంటి మాట ఏమిటంటే, 3 రకాల మనవులు. ఒకటి దేవుని గూర్చిన మనవులు. రెండవది ఏమిటంటే, మన శరీరమును గూర్చిన మనవి. మూడోది ఏమిటంటే, మన ఆత్మను గూర్చిన మనవి. మన ఆత్మను గూర్చి, శరీరాన్ని గూర్చి అడుగుతున్నాము. మీలో ఎవరైనా కానీ మీ శరీరాన్ని గూర్చి అడిగి మానేస్తే అది సంపూర్ణ ప్రార్థన కాదు. దేవా, అనారోగ్యముతో ఉన్నాను, నిరుద్యోగిగా ఉన్నాను, సంతానము లేకుండా ఉన్నాను, సంతానలేమితో ఉన్నాను, చిక్కులతో ఉన్నాను, బాధలతో ఉన్నాను, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న అప్పుల బాధలతో ఉన్నాను, ఇబ్బందులతో ఉన్నాను, భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, శాంతి లేదు, కుటుంబములో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానము లేదు అని చెప్పి నీవు అడిగే ఈ మనవులన్నీ కూడా నీ శరీరాన్ని గురించి అడిగేవి. నీ ఆత్మను గురించి ఏమడుగుతున్నావు? నీ ఆత్మీయ జీవనము కొరకు నీవేమడుగు? మనలో 2 జీవనాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే శరీర జీవనము, రెండోది ఆత్మ జీవనము. మొదటిది శరీర జీవనము, రెండోది ఆత్మ జీవనం. ఎందుకంటే ఏదో ఒక రోజు మనము చనిపోతాం, ఏదో రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోపలుండే ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదు. నేను చాలాసార్లు మాట అంటాను, చాలామంది మేము జైలుకి వెళ్ళలేదు, ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు, జైలు చూడలేదు అంటారు. కానీ చనిపోయిన తరువాత వెళ్ళేది జైలుకే. ఆ జైలు పేరే పాతాళ లోకం. ధనవంతుడు ఉండేవాడు, పేద లాజరు ఉండేవాడు. లాజరు చనిపోయాడు, మహిమలోకి వెళ్ళాడు. ధనవంతుడు చనిపోయాడు, అగ్నిలోకి వెళ్ళాడు. ధనవంతుడు అంటున్నాడు, ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. లాజరు అయితే సుఖముగా క్షేమముగా ఉన్నాడు, లాజరు లేక నేను లేను. ఏమన్నారు అక్కడ? ఓ ధనవంతుడుగా ఉన్న వ్యక్తి, నువ్వు భూమి మీద ఉండగా నువ్వు నన్ను చూడలేదు, ఎరిగి లేవు, నువ్వు పట్టించుకోలేదు. లాజరు అయితే భక్తి కలిగిన వాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. అయ్యా, నాకు సహోదరులు ఉన్నారు,
మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాను అంటే కుదరదు చెప్పి రావటానికి. అక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారు, నీ వెళ్ళి చెప్పడానికి అంటే ధనవంతుడు చనిపోయిన తరువాత తాను అగ్ని జ్వాలలో యాతన పడ్డాడు. మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఎప్పుడో ఒకప్పుడు మనము చనిపోయి మనము పాతాళ లోకానికి వెళ్ళి యాతన పడకుండా ఉండాలంటే నీ ఆత్మను గురించి ప్రార్థన చేసుకోవాలి. అందుకే ప్రతి శనివారం 7 మెట్ల ధ్యానములో మొదటి ప్రార్థన ఏమిటంటే 6వ మెట్టు ప్రార్థన మెట్టు. మొదటి మెట్టు దేవుని తలంచుకునే మెట్టు, రెండోది పాపపు తొప్పుదల మెట్టు, 3 తీర్మానపు మెట్టు, 4 సమర్పణ మెట్టు, 5 స్తుతి మెట్టు, 6 ప్రార్థన మెట్టు. ప్రార్థన మెట్లు పాస్టర్ గారు మిమ్మల్ని మీ రోగాల కొరకు ప్రార్థన చేసుకోండి అన్నారు. ఫస్ట్ మొదటిగా మీ రోగమేంటో కష్టమేంటో మీరు చెప్పుకోండి అనరు. మీ ఆత్మీయ జీవనాన్ని గురించి ప్రార్థన చేసుకోండి, మీ రక్షణ గురించి ప్రార్థన చేసుకోండి, రక్షణలో ఎదగడానికి ప్రార్థన చేసుకోండి. మేఘమెక్కాలి, యేసును ఆకాశ మండలంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకము నుండి ప్రభుత్తికి వచ్చినప్పుడు ఆయన కలుసుకునేటట్లుగా ప్రార్థన చేసుకోండి. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తారు. చేతులు పైకెత్తి. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాయు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాయు. మేఘం మీద యేసు స్వామి మళ్ళీ వస్తాయు. దేవునికే మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికీ తెలియజేసే మాట ఏమిటంటే, మన యొక్క శరీరాన్ని గూర్చి మాత్రమే కాకుండా కేవలము శరీరము తన భోజనము చేశాడు చాలనుకున్నాడు ధనవంతుడు, డబ్బులున్నాయి, బంగారం ఉంది, వజ్రాలున్నాయి, ప్రతిరోజు వాడింట్లో విందు జరిగేది, డ్యాన్సులు వేయించేవాడు, తాగేవాళ్ళు తాగుతూ తింటూ డ్యాన్సులు చూస్తూ ఎంజాయ్ చేసామనుకున్నాడు. కానీ చచ్చిపోయిన తరువాత పరిస్థితి మారిపోయింది, అగ్నిలోనికి వెళ్ళాడు. ఈరోజు వేలాదిగా ఈ మందిరములో ఉన్న మీరు మనందరం ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎప్పుడో ఒకప్పుడు చనిపోతే మనం వెళ్ళేది ఎక్కడికి? వచ్చేటప్పుడు తేలేదుగా, నీ వెళ్ళేటప్పుడు మోయలేవుగా, వచ్చేటప్పుడు తేలేదుగా, నీ వెళ్ళేటప్పుడు మోయలేవుగా. ఒంటరిగానే వచ్చినావు, నీ ఒంటరిగానే వెళ్ళావని, నీవు ఒంటరిగానే వచ్చినావు, నీ ఒంటరిగానే వెళ్ళావని. నమ్మవద్దు, నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, 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 ఈ మాయాలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయాలోకం నమ్మవద్దు. వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళిపోము. ఒంటరిగానే వచ్చినాము, ఒంటరిగానే వెళ్ళవలెను. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళ్ళాలి, ఏమీ తీసుకుని. అందుకనే గమనించే మాట ఏమిటంటే, మన శరీరమును గూర్చిన ప్రార్థన కంటే ఎక్కువ మన ఆత్మను గూర్చిన ప్రార్థన చేయాలి. శరీరాన్ని గూర్చి నీవెక్కువ ప్రార్థన చేస్తున్నావు, అదే నువ్వు చేసే పొరపాటు.
ఆత్మను గురించి ఎక్కువ చేయాలి. నీ లోపల ఉండేటువంటి ఆత్మ రక్షించబడాలి. ఆత్మ రక్షణ ఎప్పుడు పొందుతుంది? నీవు ఏనాడైతే సిలువ వేయబడిన యేసును నమ్మి బాప్తిస్మాని పొందావో అప్పుడు నీవు రక్షించబడతావు. ఆ పాప పరుగులెడుతుందా? పాప, నీ పరుగు ఎక్కువ సరిపోయిందమ్మా, నువ్వు కూర్చో, నీ పరుగులే సరిపోయింది, నిన్ను చూస్తే సరిపోతా. అందరూ ఏం చేయకు నువ్వు. జకరియా చూస్తాడు కానీ ఏం పట్టించుకోడు. అక్కడ ఏంటో తెలియదు, మనోళ్ళు పట్టినట్లుగా ఏం కలిసి వస్తుందో తెలియదు అన్నమాట. వీళ్ళకి ఏం కలిసి వస్తుందో ఏం పొందుతారో నాకు అర్థమే కాదు. ఇక్కడికే ఇబ్బంది అవుతుంది కానీ మీకు ఇబ్బంది కాదు. నేను చెప్పాలి మీకు. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రియులారా, మీరు ఒక విషయాన్ని నేర్చుకోండి. వేళ నీ శరీరాన్ని గూర్చి నువ్వు ప్రార్థన చేయి. నీ ఆరోగ్యము కొరకు, నీ మేలు కొరకు, సంతానము కొరకు, శాంతి కొరకు, విద్య కొరకు, మీ కుటుంబంలో సమాధానము కొరకు అడుగు. కానీ దానికంటే ఎక్కువగా నీ ఆత్మ కొరకు అడుగు. రేపు మనము చనిపోయి పాతాళానికి వెళితే బైబిల్ ఏం చెప్పింది? దుష్టులను దేవుని మరచు జనులు పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులు దేవుని మరిచే జనులు పాతాళానికి వెళ్ళిపోతారు. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కిందనున్న పాతాళము, పైనుండే పరలోకం. కిందున్న పాతాళానికి కాకుండా పైనుండే పరలోకానికి వెళ్ళాలి. అందుకనే అందరికి చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభు మాట అన్నారు, నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గము సత్యము జీవం. ఎవరైనా పరలోకానికి రావాలంటే నా ద్వారానే, యేసు ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. బోలో యేసు మహారాజుకు. యేసునాథుడు ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఆయన సృష్టికర్త కాబట్టి నీళ్లు ద్రాక్షారసంగా మార్చారు. సృష్టికర్త కాబట్టి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలేటట్లు చేశారు. ఆయన సృష్టికర్త కాబట్టి గాలి తుఫాను వచ్చి సముద్రం పొంగే టైంలో గాలి తుఫాను సముద్రం పొంగేది ఆపు చేశారు. ఆయన సృష్టికర్త కాబట్టి సిలువలో వేలాడుతుంటే సూర్యుడు అదృశ్యుడై చీకటి కమ్మింది. ఆయన సృష్టికర్త కాబట్టి బండలు చనిపోగానే బండలు పగిలాయి, భూమి వణికింది. బోలో యేసు మహారాజుకు. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. యేసునాథుడు సృష్టికర్త, అంతేకాకుండా మోక్షానికి మార్గం ఆయనే. మోక్షానికి మార్గం ఆయనే, సత్యం ఆయనే. సత్యదేవుడు యేసయ్య, హల్లెలూయా. సత్యదేవుడు యేసయ్య, హల్లెలూయా. ఆ మార్గం కూడా యేసయ్య, హల్లెలూయా. ఆ మార్గం కూడా యేసయ్య, హల్లెలూయా. చేతులు పైకెత్తండి. రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందు నిత్య జీవం, హల్లెలూయా. యేసునందు రక్షణ మనకు, హల్లెలూయా. యేసునందు నిత్య జీవం, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకో. మీరు చక్కగా వింటున్నారు వాక్యం. తల కిందకి పెట్టకుండా, పక్కకు చూడకుండా బాగా వినేవారులారా, గమనించే మాట ఏమిటంటే, మన ఆత్మీయ జీవనము కొరకు ప్రార్థన చేయాలి. శరీర జీవనము కొరకు మాత్రమే కాదు, ఆత్మ జీవనము కొరకు, ఆత్మవృద్ధి కొరకు ప్రార్థన. నీ ఆత్మ రక్షించబడిందా? యేసునాథుడు అన్నారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మాన్ని పొందితే రక్షణ. చాలామంది
మీరు బాప్తిస్మం పొందారు, వేరే మతంలోకి వెళ్ళిపోయారు. బాప్తిస్మాన్ని పొందారు, అమెరికా మతం. ఆ దేవుడు నమ్మారు, అమెరికా దేవుడు. నేను మాట అంటానండి, దేవుడైతే అందరికీ దేవుడే, దేవుడు కాకపోతే ఎవరికి దేవుడు కాదు. దేవుడైతే అందరికీ దేవుడు. కరెక్టా కాదా? మాట్లాడట్లేదు మీరు. ఆకాశమందున సూర్యుడు ఇండియాకు సూర్యుడా, అమెరికాకు సూర్యుడా? మాట్లాడరేంటయ్యా? ఆకాశములో ఉండే సూర్యుడు ఎవరికి సూర్యుడు? ఏ దేశానికి? అన్ని దేశాలకి. అలాగే దేవుడైతే అందరికి దేవుడు. అమెరికాకో దేవుడు, ఇంగ్లాండ్కో దేవుడు. అది కాదు, దేవుడు ఒక్కరే. ఆ దేవుడు ఎవరో వెతుక్కొని ఆయన పాదాల వద్ద మోకరిల్లాలి. నీవు నిజ దేవుడు ఎవరో తెలుసుకోవాలి. నీవు నీ జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే, నువ్వు సంపాదించే ధనం ఏమిటంటే, ధనాలన్నిటికంటే మించిన ధనం ఏమిటంటే దేవుడే ధనము. దేవుడే నీకు ధనము. ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటే. బోలో యేసు మహారాజ్కు. పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మణ జాతిలో నుంచి వచ్చి యేసు నమ్మినటువంటి ఆయన ఓ చెట్టు కింద మోకరించి ఆయన ఏమన్నారంటే, దేవా నా ప్రాణధనమా, యేసు ప్రభువా మీరెవరంటే, నా ప్రాణధనము, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నా ప్రాణధనమా, నా పట్టు కొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులారా, మన ఆత్మ జీవనము కొరకు నీవు నిజంగా నీవు దేవుణ్ణి భూమి మీద ఉండగా సంపాదించుకోవాలి. సంపాదించుకోకపోతే, తెలుసుకోకపోతే చాలా ప్రమాదము. నేను చిన్నప్పుడు పాడే పాటలో ఒక పాట, యేసంటే ఎవరో తెలుసుకో, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, యేసంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నిండిని నేలను సర్వం నిర్మించిన దేవుడు, నిండిని నేలను సర్వం నిర్మించిన దేవుడు. యేసు మహారాజుకు. మీలో కొంతమంది మీ ముందు కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టట్లేదు, ఇలాగెలా కొట్టట్లేదు. మీరు కూడా ఇలాగెలా కొట్టకుండా వాళ్ళ వీపు మీద ఇలాగెలా కొట్టండి. అది చప్పట్లు ఇలా కొట్టకండి, వాళ్ళ మీద కొట్టండి. ఎలా కొట్టమన్నారు కాబట్టి ఎప్పటి నుంచో కోపం ఉంది, గట్టిగా కొట్టేద్దామని రెడీగా ఉంటారేమో. వాళ్ళకి చెప్పండి, అలా చెప్తున్నారు, నువ్వు ఇక సరిగ్గా చప్పలు కొట్టమని ముందున్న వాడికి చెప్పండి. యేసంటే ఎవరో తెలుసుకో, యేసంటే ఎవరో
నడుచుకో. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని గమనించుడి. సర్వజనులారా ఆలకించుడి, సత్యమైన దేవుని ప్రకటించుడి. సామాన్యులేవి సామంతులేవి, సామాన్యులేవి సామంతులేవి, ధనికులు దారిద్రులు లోక నివాసులెవరైనా, ధనికులు దారిద్రులు లోక నివాసులెవరైనా, యేసంటే యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. ఒకసారి వినేయండి, చప్పట్లొద్దు, వినేయండి. ఒకసారి పాట నేను పాడతాను, వినేయండి. చక్కగా ఉంది కదా. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. స్థిరమైనది కాదుర మన దేహము. ఈ దేహము స్థిరమైనది కాదు. ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్ని క్రీములు రాసినా, ఎంత పౌడర్ రాసినా, ఎంత పౌడర్ రాసినా, ఎంత సెంటు కొట్టుకున్నా, పెర్ఫ్యూములు చిమ్ముకున్నా, బాడీ వాష్ బాడీ వాష్లో బాడీ క్రీములో ఎన్ని రాసినా స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా, పుట్టిన మనమంతా గిట్టుట కాయము. వట్టి మాట కాదురా గట్టిది దేవుని రక్షణ, వట్టి మాట కాదురా గట్టి దేవుని రక్షణ. యేసంటే ఎవరో, యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. స్థిరమైనది కాదురా మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా, పుట్టిన మనమంతా గిట్టుట కాయమురా. వట్టి మాట కాదురా గట్టి దేవుని రక్షణ, వట్టి మాట కాదురా గట్టి దేవుని రక్షణ. యేసంటే యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. జన్మ పొందినాము మనమెందుకో, జగతిపై ఎందుకో. జన్మ పొందిన మనమెందుకో, జగతిపై నివసించే ఎందుకో. జన్మ పొంది మనమెందుకో, జగతిపై నివసించేందుకో. ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో, ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. యేసంటే యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు మహారాజుకో. క్రీస్తునకే మహిమ కలుగును గాక.
స్థిరమైనది కాదురా మన లోకము, చిరకాలం ఉండదు ఈ భోగము. ఈ లోక భోగాలు స్థిరంగా చిరకాలం ఉండేవి కావు. ఏ రోజునో ఓ రోజుని విడిచిపెట్టాలి. ఇందులోంచి ప్రాణం పోతే ఈ దేహానికి విలువలే, ఊరు బయటకు తీసుకెళ్ళిపోతారు. ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని భవనాలున్నా, డబ్బు ఎంత ఉన్నా కానీ ఇంట్లో ఉంచిన ఆ శవాన్ని ఊరు బయటకు తీసుకెళ్తారు. అందుకనే మన ఆత్మీయ జీవనాన్ని గురించి ప్రార్థించాలి. ఈ వేళ మీకు తెలియజేసే మాట ఏమిటంటే, నీ ఆత్మ రక్షించబడిందా? నువ్వు రక్షించబడ్డావా అంటే ఏంటి? నీ హృదయము పాపముతో ఉన్న హృదయం యేసు రక్తముతో కడగబడిందా? ప్రార్థన చేసి బాప్తిస్మాని పొంది నీ పాపములను కడిగి వేసుకో అన్నారు అననీయ సౌలుతో. ప్రార్థన చేసి బాప్తిస్మాని పొంది నీ పాపాలు కడిగేసుకో. బాప్తిస్మాని పొందకపోతే నీ పాపాలు నీ మీదే ఉంటాయి. నీకు రక్షణ ఉన్నట్లు కాదు, నీ ఆత్మ రక్షించబడినట్లు కాదు. రేపు చనిపోయి మోక్షానికి వెళ్ళం. ఆ వ్యక్తి పరలోకానికి భూమి మీద 80 ఏళ్ళు బ్రతికి ఉండొచ్చు, 90 ఏళ్ళు బ్రతికి ఉండొచ్చు, 100 ఏళ్ళు బ్రతికి ఉండొచ్చు. ఆ తర్వాత జీవనం. ఆలోచించారు ఎప్పుడైనా? రక్షించబడిందా నీ ఆత్మ? రక్షణ పొందరా? రక్షణ పొందిన నీవు ఈ అంశాలు మనము చూస్తే గమనించాలి ప్రియులారా. ఈ అంశములలో 6వ అధ్యాయం, మత్తయి సువార్తలు 6వ అధ్యాయములో 12వ వచనం, మరునస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మా రుణస్సులను అంటే అర్థం ఏమిటంటే, మేము మాకు అపకారము చేసిన వారిని, లేకపోతే మా శత్రువులను మేము ఎలాగూ క్షమించాము, మమ్మను కూడా మేము ఏదైనా పొరపాటు చేస్తే మమ్మను క్షమించండి. ఇలా వినాలి. ఇది చాలా చేదైన మాట, చేదైన స్థితి. ఏదైనా చేయగలం, ప్రార్థన చేయగలం, స్తుతి చేయగలం, కానుక సమర్పించగలం, నలుగురికి సువార్త చెప్పగలం, వాక్యము చెప్పగలం. కానీ నీ శత్రువుని ప్రేమించు అనంటే ఇదేంటయ్యా? శత్రువునా? నా కీడు కోరిన వాడినా? నా వల్ల కాదు, నేను దాన్ని చేయలేను. చాలా మంది ఏమిటంటే వాళ్ళంతా కూడా నిన్న, అందుకే నేను గద్దబాల షాల్లో మాట చెప్పాను. ఒక ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేస్తుందట. ఏమంటదంటే, దేవా మా కుమార్తె చదువుతుంది, కుమారుడు చదువుతున్నాడు, పెద్ద కూతురు చదువుతుంది, మా పిల్లలందరూ పాస్ అవ్వాలి, మిగిలిన పిల్లలందరూ ఫెయిల్ అయిపోవాలి అని ప్రార్థన చేద్దట ఒక ఆమె. వీళ్ళ పిల్లలు ఏమవ్వాలంట చెప్పాలి. ఎట్లా చూడాలి? వీళ్ళ పిల్లలు పాస్ అవ్వ, ఇలా చూడాలి, ఇలా చూడాలి. పిల్లలందరూ పాస్ అవ్వాలట, వీళ్ళ పిల్లలు. వేరే వాళ్ళ పిల్లలేమో ఫెయిల్ అవ్వాలట. ఆ ప్రార్థన దేవుడు వింటారా? గట్టిగా చెప్పాలి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనము నుంచి 5వ అధ్యాయము 43వ వచనము నుంచి మనము చూస్తే, నీ పొరుగువాని ప్రేమించి నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై
మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారి కొరకు యేసునాథుడు ఏమంటున్నారంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను. బోలో యేసు మహారాజుకో. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి ప్రియులారా, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా కష్టమైన మాట ఇది. మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులను ప్రేమించండి. మేలు చేయుచు యేసునామా ఎంతో మధురం, యేసునామా ఎంతో మధురం, మధురం 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 యేసునామా ఎంతో మధురం. బోలో యేసు మహారాజుకో. దేవునికి మహిమ కలుగును గాక. యేసునాథుడు చేదైన మాట చెబుతున్నారు. ఈ మాట చాలా చేదైనది, చాలా కష్టం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, 3 నైజాలు. 1 మానవ నైజం, 2 దైవ నైజం, 3 రాక్షస నైజం. మొదటిది ఏమిటంటే మానవ నైజం, మేలు చేసిన వారికి మేలు చేయటం మానవ నైజం. దైవ నైజం ఏమిటంటే కీడు చేసిన వారికి మేలు చేయటం, కీడు చేసిన వారికి మేలు చేయటం దైవ నైజం. రాక్షస నైజం ఏమిటంటే మేలు చేసిన వారికి కీడు చేయటం రాక్షస నైజం. ఈరోజు మీలో ఏ నైజం ఉంది? మీ ఇంటి పక్క వాళ్ళు చపాతీ చేసుకుంటే మీరు దోశలు చేసుకున్నప్పుడు దోశ ఒకటి ఇవ్వాలి. చపాతీ చేసినప్పుడు ఇచ్చి దోశల టైంలు ఇవ్వకపోతే అయిపోయినట్లే. ఇదిగో మేమిచ్చిన చపాతీ బాగా తిన్నారు, ఏమని అడిగారా? అడగలేదు కానీ ఇచ్చింది. కానీ వాళ్ళు దోశలు చేసుకుని మాకు ఇవ్వలేదు అంటే, ఎందుకు ఇచ్చావు నువ్వు చపాతీ? దోశల కొరకు ఇచ్చావు చపాతీ అంటే. మేలు చేసిన వారికి మేలు చేసిన వాళ్ళు మేలు కోరుకుంటారు. మేలు చేసిన వారికి కీడు చేయటం రాక్షస నైజం. కీడు చేసిన వారికి మేలు చేయటం దైవ నైజం. ఎవరు కీడు చేశారు? యేసునాథుడు సిలువలో వేలాడుచు రక్తముతో సిలువ ఆ కాడి తడిసిపోతే ఒళ్ళంతా రక్తము, ఆ కల్వరి కొండపై రక్తము స్రవిస్తుండగా, గాయములలో నుంచి కారుచుండగా, ఎండచే గాయములు మండుచుండగా, యేసునాథుడు ఎస్సేరమ్మా నువ్వు కూర్చో, నువ్వు నిలబడకు, కూర్చో, ఇంకా నిలబడకు, నువ్వు నిలబడకు, నువ్వు కూర్చో, నిలబడకు. గమనించాలి, ఇలా చూడాలి. గమనించే మాట ఏమిటి అంటే, యేసు సిలువపై ఉండి ఆయన మాట్లాడింది ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అంటే సిలువేసే వారిని, ఆయన కొట్టిన వారిని, మేకలు కొట్టిన వారిని, ఉమ్ములేసిన వారిని, కాళ్లతో తన్నిన వారిని, వీపు మీద గుద్దిన వారిని యేసునాథుడు క్షమించారు. క్షమించే లక్షణము కలిగిన వారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ జీవితంలో నువ్వు కొంతమందిని క్షమించలేకపోతున్నావు. నీ జీవితంలో నీవు క్షమించలేకపోతున్నావు. అలాగూ క్షమించకపోతే నీ ఆత్మ బలహీనం అయిపోద్ది. నువ్వు క్షమించాలి. ఒక అమ్మాయి చెప్పింది, వాళ్ళ అమ్మతో వాళ్ళ నాన్నతో
8 ఏండ్లుగా మాట్లాడదట అమ్మాయి. ఎవరో మాటలు చెప్పారు, అమ్మాయి సరిగ్గా లేదని వాళ్ళ అమ్మ నాన్న గట్టిగా తిట్టారట. ఎవరో చెప్పారు మీ అమ్మాయి సరిగ్గా లేదని తిట్టారు. అమ్మాయి బాగానే ఉందట, వాళ్ళు చెప్పిన మాటలు విన్నారు అని దాని కొరకు ఈమె మాట్లాడటం మానేసిందట. వాళ్ళ అమ్మతో మాట్లాడదు, నాన్నతో మాట్లాడదు, హాస్టల్లో ఉంటుంది. దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడినా కానీ అస్సలు మాట్లాడదు. వాళ్ళ అమ్మే కదంట, నాన్నే కదా, ఇంకెవరన్నారు, నేనేం చేయలేదు చాలు కదా, అమ్మే కదా, నాన్న మమ్మంది నాన్నన్నాడు. ఇంకా 8 ఏళ్ళు మాట్లాడేదట అమ్మాయి. ఇక్కడ గుత్తికి వచ్చిందట, ప్రార్థనలో ఉంది. ప్రార్థన ముగించిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మని నాన్ని కౌగిలించుకుని ఏడ్చాను అని చెప్పింది అమ్మాయి. ఏంటంటే మా అమ్మని నాన్ని నేను ఎందుకు క్షమించకూడదు? యేసునాథుడు ఏమన్నారు? నీ శత్రువులను ప్రేమించమని చెప్పారు. మా అమ్మ నాకేమైనా శత్రువా? ఆ నాన్న శత్రువా? శత్రువునే ప్రేమించమంటే మా నాన్ని అమ్మని ఎందుకు ద్వేషించాను నేను? మీలో ఎవరైనా కానీ కొన్నేండ్లుగా మీ నాన్నగారితో మాట్లాడలేదేమో, కొన్ని సంవత్సరాలుగా మీ తమ్ముడితోనే మాట్లాడలేదేమో, కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదేమో. గమనించే మాట ఏమిటంటే నీవు క్షమించేటువంటి రీతిని బైబిల్ తెలియచేయుచున్నది కనుక నీవు క్షమించు. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనములో 21వ వచనము నుంచి గమనించేటువంటి మాట ఏమిటంటే 18వ అధ్యాయము 21వ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా సహోదరుని నా ఎడల తప్పిదము చేసిన జరిగే ఆరంభములో చాలా మంది మమ్మల్ని ఈ సేవ కార్యక్రమాలు ఇబ్బంది పెట్టారు. డబ్బులకి డిమాండ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెట్టిన ఆఫీసర్లు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన కొంతమంది నన్ను అడిగారు, చాలా ఇబ్బందులు ఎవరు వాళ్ళని మేము అడుగుతాం ఇప్పుడు ఏంటి అని. అయ్యా వద్దు ఎమ్మెల్యే గారు అన్నారు, ఒక ఎమ్మెల్యే గారు పలానా సిఐ గారిని నేను వేస్తున్నాను, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. ఏం లేదండి అంటే మిమ్మల్ని ఏది ఇబ్బంది పెట్టాడంటే ఇంతకుముందు గుత్తి చాలా కార్యక్రమం మేము ఎప్పుడూ క్షమించమండి ఆయన్ని, మీకేమైనా అభ్యంతరం వద్దు, అలాంటి వాళ్ళు వద్దు, అలాంటి వాళ్ళు మా నియోజకవర్గంలో వద్దన్నారు ఆయన ఇంతకుముందు, ఇప్పుడు కాదు, తాటాకుల షాల్లో ఉంటప్పుడే. అలాంటి వాళ్ళు ఇక్కడ వద్దు, ఎందుకంటే అన్ని మతాల వాళ్ళని సమానంగా ప్రేమించేవాడు కావాలి, కానీ అలాగే ఇబ్బందులకు గురి చేసేవాడు ఎందుకు? వద్దు, నేను వేయను, ఇక్కడ గుత్తిలో వేయను. అయ్యా పామిళ్ళు వేసుకుంటారు, మీకేమైనా ఇబ్బంది? గుత్తిలోనే మాకు ఇబ్బంది లేదన్నాను నేను, గుత్తిలోనే మాకు ఇబ్బంది లేదు అంటే ఒక ఆయన అన్నాడు, ఒక ఆఫీసర్, నేనుండగా ఈ షాల్ సీట్ చేస్తానన్నాడు. సీట్ చేస్తా, మూయించేస్తా. ఏం సీట్ చేస్తారండి? మేము ప్రార్థన చేస్తున్నాం, ఏం సీట్ చేస్తారు మీరు? దేవుని వాక్యం చెప్తుంటే చందాలు ఆశించేవాడమా మేము? నమ్మకముగా పనిచేసే వ్యక్తులం. తప్పేదో చూపించండి, మీరు పొరపాటేమో చూపించండి. ఏం చెప్తారో చెప్పండి, మీరు పొరపాటు ఏంటో చెప్పండి అయ్యా, మీరు మేము దిద్దుకుంటాం. ఏమి లేదు పొరపాటు. గుత్తికి వచ్చే ప్రతి ఆటోను ఆఫ్ చేయటం, ప్రతి వెహికల్ ఆఫ్ చేయటం, అది లేదు ఇది లేదు అంటాం. పిల్లలందరినీ, భార్య పిల్లలు ఉంటే వాళ్ళు రాత్రి తెల్లవారులు పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టుకోవటం, ఇంకా వచ్చేవారు రావద్దని చెప్పడం. మీరు రావద్దని చెప్పినంత మాత్రాన దేవుని కార్యక్రమం ఆగిపోదు, సాగుతూనే ఉంటుంది దేవుని కార్యక్రమం. బోలో యేసు మహారాజుకు. గాలి తుఫానులకు తేలిపోదివాడా, గాలి తుఫానులకు తేలిపోదివాడా, గాలిని గద్దించు కనుడే రాజు, వాడ వెళ్ళిపో
బలో యేసు మహారాజుకో. దేవుని యొక్క వాక్యములో తెస్సలోనికయ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే 5:15 వచనం, తెస్సలోనికయ మొదటి పత్రిక, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఎవరైనా మీకు కీడు చేస్తే ప్రతి కీడు, గమనించే, ప్రతి కీడు చేయవద్దు. మీరెవరికి అలా చేయకండి. వాడు మీకు కీడు చేశారు కాబట్టి నేను కీడే చేస్తాను. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనములో తెలియజేసే మాట ఏమిటంటే, 6:13 వచనములో వ్రాయబడిన మాట, మమ్మను 6వ అధ్యాయము 13వ వచనములో మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట మనము చూస్తే, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రియు. ఇదిగో యేసునాథుడు ఏమంటున్నారంటే, మనుషుల అపరాధాలు మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను అంటే ప్రమాదకరమైంది ఏంటంటే, మనకి కీడు చేసిన వాళ్ళని మనం క్షమించకపోతే, మన శత్రువును క్షమించకపోతే మన పాపాలు దేవుడు క్షమించాలట. అది క్షమించకపోతే ఏంటి అంటే, మన అపరాధాలు ఆయన క్షమించాలంటే మనము క్షమించాలి. ఒక ఆయన మంచములో ఉన్నాడు, చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్మాడు, బాప్తిసం పొందాడు, చర్చికి వెళ్తాడు. ఇంటి పక్క ఒక ఆయనకి ఈయనకి చాలా గొడవ అన్నమాట. ఆయన చర్చికి వస్తాడు, సమాధాన పడమని ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినా వినేవాడు కాదు. ఇంటి పక్క ఆయన బాగానే ఉండే, ఈయన వినేవాడు కాదు. ఈయన చనిపోయే టైంలో పాస్టర్ గారు వెళ్ళి, బాబు నువ్వు చనిపోతున్నావు, నీ పక్కింటి ఆయన క్షమించయ్యా. అతను బాగానే ఉంటాడు. పాస్టర్ గారు నాకేం లేదంటే, నువ్వు ఆయనతో మాట్లాడు, నువ్వు ఆయన మీద ఇంకా పగ చాటుతూనే ఉంటావు, ఇప్పటికైనా చనిపోతున్నావు కదా, ఇప్పటికైనా క్షమించండి. అమ్మా ఏం రాస్తున్నా వినమ్మా, రాయికి ఇప్పుడు రాయికు లైవ్ వెళుతుంది కదా, రాయొద్దు, నువ్వేమి ఇప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు, చనిపోయానేమో అన్నాడు. ఆవిడ వెంటనే, పాస్టర్ గారు నా ఇంటి పక్క ఆయన్ని నేను క్షమించేస్తున్నా, తను చేసిన తప్పుని క్షమించేస్తున్నా అని వాళ్ళ కొడుకులు ఇద్దరిని పిలిచారే, నేను చచ్చిపోతున్నాను రా, వాడి సంగతి మీరు చూడండి రా అంటాడట. వాడి సంగతి మీరు చూడండి రా, నేను చనిపోతున్నాను, వాడి సంగతి మీరు అంటే క్షమించాడా క్షమించలేదా? లోపలేమీ లేదు, మాట్లాడినాడు కానీ క్షమించలేదు. మీరిద్దరూ వాడి సంగతి చూడండి రా అంటే ఏం చేయలేకపోతున్నాడు? చనిపోయే టైంలో కూడా తనలో మార్పు లేదు. మరి నీ పాపాలు దేవుడు ఎలా క్షమించాలి? నీ పాపాలు దేవుడు చెరిపేశారు కదా, ఎన్ని పాపాలు చెరిపేశారు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక ఆయన ఇంట్లో ఉండగా కొన్ని ఫైల్స్ ఉన్నాయట, ఇంత ఫైల్స్, అందులో పేపర్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ అని ఉంటాయి కదా. ఆ ఫైల్ తీశాడు, తన పాపాలన్నీ అందులో రాయబడ్డాయి. ఇంకో ఫైల్ చూశాడు, అందులో ఉన్నాయి. ఇవి కాక ఇంకా 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 ఫైల్స్ అన్నీ ఉన్నాయి. తన చిన్నప్పటి నుంచి ఎన్ని పాపాలు చేశాడో అన్నీ రాయబడ్డాయి. అందుకని ఇవన్నీ ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయి అంటారు కదా, కొంపలు అంటుకుపోతాయి అంటారు, ఇల్లు అంటుకుపోతాయి, ఇల్లు కాలిపోద్ది, ఇంకా ఇళ్ళే కాలిపోతాయి. ఇవి తెలిస్తే ఎవరికీ తెలియకుండా మోటార్ సైకిల్లో పెట్రోల్ ఉంది, వేసి దీన్ని కాల్ చేయాలి అని బయటికి పట్టుకెళ్తున్నాడట. ఎవ్వరు చూడకుండా కాల్ చేయాలి అని బయటికి పట్టుకెళ్తుంటే హాల్లో ఒక ఆయన కూర్చుని ఆ టీపాయి మీద కొన్ని ఫైల్స్ పెట్టి అవి చూస్తున్నాడు. ఒక ఆయన గుండె ఆగినంత పని అయింది.
ఎవరైనా అయితే నేను కాదు. ఇంతకీ ఆ ఫైల్స్ అన్నిటి మీద తన సంతకం ఉందట కింద. ఆ ఫైల్లో తను చేసిన పాపం తన సంతకం, పాపం సంతకం, పాపం సంతకం. మీరు ఎలాగైతే ప్రామిసరీ నోటు మీద సంతకం పెడతారు, అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు, రిజిస్టర్ కావటానికి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పత్రాల మీద సంతకాలు పెడతారు. తన సంతకం ఉందట. ఇదేమిరా బాబు, నా సైన్ ఉంది ఇక్కడ, నా సంతకం. పాపము నేను చేసింది ఫలానా టైంలో, ఫలానా అర్ధరాత్రి, ఫలానా సమయంలో ఈ పాపము చేస్తాం, ఈ పాపము చేసా అని కింద సంతకం. ఇవన్నీ చదివి ఆ ఫైల్స్ కాల్ చేయబోటకి వెళుతుంటే హాల్లోకి ఆయన కూర్చుంటే నీలాటోళ్ళు నాలోటోళ్ళు అంటే నా సంతకం కాదు ఇది, ఎవరో నా సంతకం పెట్టారు, నాది కాదని వాదించేవాడు. కానీ హాల్లో కూర్చుంది యేసునాథుడు. ఆగండి, యేసు ప్రభువారు హాల్లో కూర్చుని ఫైల్స్ అన్నీ తిరిగేస్తున్నారట. ఎవరన్నా అయితే అబద్ధం చెప్పేవాడు. ఇప్పుడు యేసయ్యకి ఏం చెప్తాడు అబద్ధం? వెంటనే కాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని, ప్రభువా నన్ను క్షమించండి అయినా, ఆ ఫైల్సే కాకుండా ఇందులో కూడా ఉన్నాయి అంటే మనోడిది ఇంకా ఫైల్స్ ఉన్నాయి, ఇంకా చరిత్ర ఉంది, పాప చరిత్ర. అవే కాకుండా ఇవి ఉన్నాయి. ఇంకా యేసునాథుడట ఫైల్స్ అన్ని తిరగేస్తా కిందుంటే సంతకాన్ని, తిన సంతకాన్ని చెరిపేసి యేసయ్య సంతకం పెడుతున్నారట. ఇట్లు యేసు. కళ్ళు తిరిగిపోయాయి, వేదన వచ్చేస్తుంది. ప్రభు ఈ సంతకము నాది కొట్టి మీరు రాస్తారేంటి అయినా? పాపము చేసింది మీరు, సంతకము నాది కొట్టి మీది రాస్తారు. ప్రభు నాది ఉంచేయండి అయినా, నా సైన్ ఉంచేయండి, మీరు పెట్టకండి అయినా. మీరు పరిశుద్ధులైనా, ప్రేమమయులైనా, ఏ నేరము లేని వారినైనా, ఏ పాపం ఎరుగని వారు, మీ సైన్ ఎందుకు వద్దునైనా అని కాళ్ళు పట్టుకుంటే ప్రభు అన్నారట, కుమారుడా నీ పాపాలే కాదు ప్రజలందరి పాపాల అందరి యొక్క లిస్టు కింద నా సైనే నేను చేశాను, అందరినీ నేను క్షమించాను. గమనించే మాట ఏమిటంటే నీ పాపాల చిట్ట, నీ పాపముల చిట్టాని దేవుడు చెరిపేసి సంతకం పెడితే నీవు నీ విషయములో తప్పు చేసిన వారిని నీవెందుకు క్షమించు? ఎందుకు క్షమించలేవు? నేను ఈ మెసేజ్ ఇది తాటి ఆకుల షాల్లో చెప్పిన గుర్తు నాకు. ఆ వేళ చాలా ఆ కార్యం అయిన తర్వాత చాలా మంది సాక్ష్యాలు ఏంటంటే, అయ్యా ఆ రోజు నేను మారిపోయాను, నా కొడుకుతో మాట్లాడేవాడు కాదు, 2 సంవత్సరాలుగా నేను మారాను. ఆ వేళ నా కుమార్తెతో మాట్లాడేవాడు కాదు, నేను మారిపోయాను. నా తల్లిదండ్రులతో మాట్లాడేవాడు కాదు, మారిపోయాం, క్షమించాం. వాళ్ళు చేసింది పొరపాటు అయినా క్షమించాం. గమనించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తాం. నీ ఆత్మీయ జీవనము కొరకు చేసే ప్రార్థన ఏమిటంటే, నా అపరాధాలు మీరు క్షమించినట్లుగా అలాగే అపరాధాలు నా యందు ఎవరైతే అపరాధము చేస్తారో మా రుణస్తులను మేము క్షమిస్తున్నాము కనుక మమ్మను కూడా మా రుణములు మేము చేసినవి క్షమించండి. ఇక రెండవది ఏమిటంటే, మమ్మను శోధనలోనికి తేకుము. శోధన ఇలా చూడండి, మాకొచ్చే శోధనలో మమ్మల్ని తప్పించండి. ఒక శోధన ఏమిటంటే పాప శోధన. అందరు వినాలి. ఈ రోజు నువ్వు బాగున్నావు, ఈ రోజు విశ్వాసంగా ఉన్నావు, ఈ రోజు భక్తిగా ఉన్నావు, ఈ రోజు పరిశుద్ధంగా ఉన్నావు, రేపు నీ పడిపోతావేమో. ఎందుచేతనంటే పడిపోవటానికి చాలా మార్గాలు ఉన్నాయి, బాగవటానికి ఒకే మార్గం యేసు ప్రభు. నువ్వు పడిపోయేవి చాలా ఉన్నాయి. నీ చేతిలో ఉండే నీ మొబైలే నిన్ను పాపములు పడగొట్టేంత శోధనలో.
శోధనలు. ఈవేళ ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు, వాడు చదువులు, ఆఫీసర్లు అవ్వాలి, డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, గొప్ప స్థితికి వెళ్ళాలి. కానీ ఈ మొబైల్ టైం అంతా తినేస్తుంది. చదువు మానేసి చాటింగ్, అర్ధరాత్రి 1 గంట 2, 3, 4 అయినా నిద్రపోవట్లేదు. ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ రోజుకి కొత్త ఫ్రెండ్స్ పుట్టుకొచ్చేస్తున్నారు. అందుకే యవనస్తుల కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నేటి యవనస్తులు రేపు మన దేశానికి దేవునికి ఉపయోగపడాలి. కానీ యవనస్తులు పాడైపోతున్నారు, విద్యార్థులు పాడైపోతున్నారు. 10th క్లాసులో 8th క్లాసులో 9th క్లాసులో ఉన్నప్పుడే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. చీకట్లోకి వెళ్ళిపోతున్నారు, చెడు అలవాట్లోకి వెళ్ళిపోతాం. పోయిన వారం ఎంత ఉన్నాడు ఒక అబ్బాయి, ఇంత ఉన్నాడండి. 6వ తరగతి కాబట్టి చదువుతున్నాడు వాడు. సిగరెట్లు తాగుతున్నాడు వాడు, మందు తాగుతున్నాడు వాడు, సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు వాడు. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్లు కొనాడు చేతుల్లో పెడుతున్నారు. మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు మా పండు తనకి ఈ రోజుకి మేము మొబైల్ ఇవ్వలేదు. మా 2వ పాప 3వ పాప కాలేజీకి వెళ్తారు. కానీ కాలేజ్ అయిపోయిందా, కారు ఎక్కారా, కారు వచ్చిందా, రెడీగా ఉందా అని చెప్పడానికి మొబైల్ ఇచ్చాము. ఈ రోజు వరకు మా పండు తనకి మేము మొబైల్ ఇవ్వలేదు చేతికి. గమనించేటువంటి మాట ఏమిటంటే, చాలామంది పిల్లలకి మొబైల్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళు వాడుతారు. ఎంత దౌర్భాగ్యం అంటే, కొందరు అబ్బాయిలు ఏమి చదువులేదు వీడికి 2,50,000 పెట్టి బండి, వాళ్ళ అమ్మ నాన్న పోరాడి ఏడ్చి, వీడు చదివేది ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు, 2,50,000 ఫ్రెండ్ కొన్నాడట బండి, వీడికి కావాలట బండి. వీడికి జ్ఞానం ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? అయ్యో నా కుటుంబం ఏంటి, మీ నాన్న అప్పు అయిపోతే ఏంటి పరిస్థితి, అప్పు తీర్చలేకపోతే ఏంటి పరిస్థితి, అప్పు తీర్చలేక గుండాకి చచ్చిపోతే ఏంటి పరిస్థితి, నీ బండి కొరకు మీ నాన్న ప్రాణం పోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉండాలంటే, నాన్న అని డబ్బులు వద్దు నాన్న, ఇవి సరిపోతాయి అనేటట్లుగా అంత అర్థం చేసుకోవాలి పిల్లలండి. మా పాపోడికి ఎప్పుడు డబ్బులు ఇస్తుంటే, డాడీ 5,000 వద్దు డాడీ, 2,000 చాలు డాడీ, 2,000 సరిపోతాయి, పలానా తెచ్చుకోవాలి, 2,000 చాలు, 5,000 వద్దు, 5,000 వద్దు, ఇంకా అవసరం వస్తాయేమో ఉంచండమ్మా అంటే, వద్దు నాడు డాడీ, సరిపోతాయి డాడీ, 2,000 చాలు, ఎక్కువ వద్దు. పిల్లలు అర్థం అంటే దేవుని పని, దేవుని సొమ్ము, దేవుని కార్యము, జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మీలో యవనస్తులు అబ్బాయిలకి చెబుతున్నా, అమ్మాయికి చెబుతున్నా, మీ తల్లిదండ్రులైన వారు విషయంలో నీవేం చేస్తున్నావు, పీడించి నువ్వు కావలసిందే కొనటం. షాప్కి వెళ్ళి నా ఫ్రెండ్ 5,000 డ్రెస్ వేసుకుంది, నాకు అదే 5,000 డ్రెస్ కావాలంటే ఎట్లా కొంటాడు నా తండ్రి? కూలి పని చేసుకునే తండ్రి. అమ్మ ఒక 500, 600 డ్రెస్ కొంటాను, నాకు వద్దు, 5,000 డ్రెస్సే కావాలి, 3,000 డ్రెస్సే కావాలి, 4,000 డ్రెస్ కావాలి. ఏం చేయగలడు? కానీ కొంతమంది అమ్మాయిలు, ఓ తండ్రి చెప్పాడు, అయ్యా మా అమ్మాయికి 3,000 పెట్టి డ్రెస్ తీసుకోమంటే, డాడీ ఇది నాకు నచ్చలేదు అంది. 700 డ్రెస్ కోరుకుంది, ఇది నచ్చలేదని. ఏమ్మా అది బాగుంది కదంటే, లేదు డాడీ ఇదే బాగుందని చెప్పింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడ అడిగాను, బ్రతిమలాడాను, కాదమ్మా అది కొంటాను. లేదు డాడీ. ఇంటికి వచ్చిన తర్వాత, ఏమ్మా ఆ డ్రెస్ ఎందుకు కొనలేదు డాడీ, అది చాలా బాగుంది 3,000ది, కానీ మన స్తోమత అంత లేదు, నాకు ఇది చాలు డాడీ, నేను సరిపెట్టుకుంటాను. అదే
మంచి కూతురు అంటే అలాంటి కూతురండి. ఆ డ్రెస్ చాలా బాగుంది, కానీ అంత డబ్బు పెట్టించడం నాకు ఇష్టం లేక బాగోలేదని చెప్పాను. ఈ రోజున మీకు చెప్పేది, మొబైల్స్ తీసుకుని ఇంటర్నెట్లో లేక టీవీ దగ్గర కూర్చుని జీవితాలు పాడు చేసుకుని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే, ఈవేళ కొంతమంది చర్చస్కి వచ్చేవాళ్ళు, అమ్మ కూర్చో, ఈవేళ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళు, వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని శోధనలో పడి, పాపములో పడి ఆత్మీయ జీవితాన్ని పోగొట్టేసుకున్నారు. మన పోయిన వారం కాక అంతకుముందు వారం ఒక ఆమె వచ్చి చెప్పిందయ్యా, నేను చాలా భక్తిగా ఉండేదాన్నయ్యా, లాక్డౌన్ కాలంలో పడిపోయాను, నా విశ్వాసం పోయింది, అందుకనే దేవా నన్ను శోధనలోనికి నేను వెళ్ళకుండా నన్ను కాపాడండి నాయనా, శోధనలో పడకుండా నన్ను కాపాడండి, శోధనలోకి వెళ్ళకూడదు. ఒక శోధన పాప శోధన. మొదటి శోధన పేరు పాప శోధన. పాపముతో పడిపోతారు కొంతమంది, పాప శోధనను బట్టి కింద పడిపోతారు. బైబిల్ చదివే జీవితం, ప్రార్థించే జీవితం, దేవుని నమ్మిన జీవితం. అందుకని మీకు ఎప్పుడు చెబుతాం, మానకండి, ఈ కార్యక్రమాలు మానకండి. దూరాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు నెలకొక్క పర్యాయమైన రండి, ఎందుకంటే నువ్వు పడిపోకుండా ఉంటాకి, శోధనలోకి వెళ్లకుండా ఉంటాకి. ఒక శోధన పాప శోధన. రెండవ శోధన విశ్వాస పరీక్ష శోధన. కొన్నిసార్లు విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తారు. నీ విశ్వాసాన్ని లేటుగా కార్యము చేస్తారు. నీ ప్రార్థనకి జవాబు ఆలస్యంగా వస్తుంది. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తారు. అబ్రామా, నీ ఒక్కడైన కొడుకు నాకు బలిగా ఇమ్మన్నారు. అబ్రాము విశ్వాసాన్ని పరీక్షించారు, యోబు విశ్వాసాన్ని పరీక్షించారు. ఆ పరీక్షలు అబ్రహాము గెలిచాడు, యోబు గెలిచాడు. అబ్రహాము గెలిచాడు, యోబు గెలిచాడు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. బోలో యేసు మహారాజుకు దేవునికే మహిమ కలుగును గాక. కొరింథీ మొదటి పత్రికలు 10వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, 13వ వచనములో సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపడు, శోధింపబడనియడు. వినాలి ప్రియులరా, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో నుండి తప్పించుకొని మార్గమును కలుగ చేయును. దేవునికే మహిమ కలుగును గాక. నీ జీవిత కాలంలో నీకే శోధన అయినా కానీ నీవు తట్టుకోలేనంత శోధన దేవుడు నీకు రానియరు. శోధనలో కూడా ఉపాయాన్ని చూపిస్తారు. అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాము అన్నారు పౌలు గారు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టు. మేము అపాయములో ఉన్న ఉపాయం ఉంది. శోధనలో నుండి తప్పే గమనించే మాట ఏమిటంటే, శోధనలో కూడా తప్పించుకొను మార్గమును కలుగ చేయును. ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గాన్ని దేవుడు ఏదైనా నీకు పరీక్షించి నీ విశ్వాసం బలపడడానికి. శోధన అంటే మీకు మాట చెబుతున్నా, ఒక ఆమె పెండ్లై 14 ఏండ్లు అయిందట, సంతానము లేదు. 7 మెట్లు ధ్యానములు ప్రభు వచ్చి, అమ్మా నీకు ఇంకొక 4 సంవత్సరాల తర్వాత నీ కుమారుని ఇస్తాను అన్నారు. ఇదే శోధన. ఎన్ని సంవత్సరాలకి? ఇంకో 4 ఏండ్లు. ఇప్పటికి ఎన్ని ఏండ్లు అయింది?
14 సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఇవ్వకుండా. ఈ 4 సంవత్సరాల్లో ఇంట్లో వాళ్ళు, భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు, వీధిలో వాళ్ళు, బంధువులు, స్నేహితులు ఈమెను ఎన్ని మాటలు అంటారు. ఇదే శోధన. అందరూ కూడా వట్టిదే, అంత నీ భ్రమ. 14 ఏండ్లు అయింది, ఇంకో 4 ఏండ్ల అప్పటికి ముసల్దానం అయిపోతామని కొందరు. 18 ఏళ్ళు అయిపోతేప్పటికి ఇంకేం పిల్లలని. ఆ ఊర్లో అందరూ కూర్చుని ఈమె చూసి నవ్వేవారట. ఈమెకి 18 ఏళ్ళు కలుగుద్దట సంతానం, ఇప్పుడు కలగదు. వీళ్ళ దేవుడు ఇప్పుడు ఇవ్వలేరు, అప్పుడు ఇస్తారట. అయినా ఈమెకి ప్రాబ్లం ఉంది, గర్భసంచి ప్రాబ్లం ఉంది, ఈ భర్తకి ప్రాబ్లం ఉంది అన్నారు. ఈమెకి పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. ఎలా కలుగుద్ది? కరెక్ట్గా 18 సంవత్సరాలు కనుక ప్రభు చెప్పిన 4 సంవత్సరాలకి ఆమె కన్సీవ్ అయి ఆమె భర్త వచ్చి సాక్ష్యం చెప్పి, ఇన్ని రోజులు వారికి శోధనే. గమనించే మాట ఏమిటంటే, అందుకనే దేవా, శోధనలో ఉన్న కాలంలో ఆ శోధన తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి, నేను పడిపోకుండా. నేను రాయలసీమకు వచ్చానండి 92లో. 94లో పెళ్ళి అయింది. 92 నుంచి 4 వరకు నేను పనిచేస్తా. తర్వాత ఇద్దరం పనిచేస్తాం. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో వచ్చాయి. నన్ను భయపెట్టడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. రకరకాలు జరిగాయి. ఇక్కడ తాటి ఆకుల ఈ పిల్లర్స్ వేసి స్లాబులు వేసిన మందిరం ఎంత ఉందో, ఇంత తాటి ఆకుల పందిరి ఉండేది. ఎంతమంది చూచారో చెయ్యొద్దండి పందిరిని. తాటాకుల శాల. ఏమ్మా, తాటి ఆకుల శాల చూచినోళ్ళు చెయ్యి పైకి. వీళ్ళందరూ చూచినోళ్ళు, చూచినవాడు. గమనించే మాట, ఆ తాటి ఆకుల శాలంతా, పందిరంతా ఎంత పెద్దది, ఓసారి పూర్తిగా కాలిపోయింది. న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజీల్లో వేశారు, కాలిపోయిన బైబిల్ మిషన్ గుత్తి శాల, బూడిదైపోయిన శాల. అందరూ ఏడ్చేశారు. సంఘస్థులందరూ, శాలకు వచ్చే వాళ్ళందరూ ఏడుపు, కింద పడి దొర్లారు. ఆ టైంలో ప్రార్థన చేస్తుంటే ప్రభు మాట అన్నారు, సాగిపోవుడి, సాగిపోవుడి. గమనించే మాట ఏమిటంటే, శోధన కాలంలో సాగిపోయే శక్తిని దేవుడిచ్చి నడిపించి. అందుకే ఒక చరణం, శోధనలున్నాను, బాధలు నన్ను గాని బోధింపనే మానలే. విశ్వాసికి ఎప్పుడైనా శోధన వస్తే ఇంకా ఎక్కువ కార్యాలు జరుగుతాయి. శోధన ద్వారా ఆ పరీక్షలో ఇంకా ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. బోలో యేసు మహారాజుకు. బంగారాన్ని కాలిస్తే మేలిమి బంగారము, విశ్వాసికి శ్రమ వస్తే ఇంకా వృద్ధి. అందుకనే తండ్రి, శోధనలో నేను పడిపోకూడదు నాయన. ఈ ప్రార్థన యొక్క దీనికి అంశానికి అర్థం ఏంటంటే, శోధన వచ్చినప్పుడు నేను పడిపోకూడదు, నేను పడిపోకూడదు. గమనించే మాట ఏమిటంటే, మూడవది ఏమిటంటే కీడు నుండి మమ్మను, కీడు నుండి తప్పించు. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొడతాం. బోలో యేసు మహారాజుకు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రము కలుగును గాక. మాకొచ్చేటువంటి కీడు గురించి మమ్మల్ని తప్పించండి. గమనించే మాట ఏమిటంటే, కొరింథీ మొదటి పత్రిక ప్రియులారా 15వ అధ్యాయము 55వ వచనములో చూస్తే, 10వ అధ్యాయము 55వ వచనములో వ్రాయబడినటువంటి మాట మనము చూస్తే, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. కీడులలో ఒక కీడు ఏమిటంటే అకాల మరణం. మరణం అనేది ఒక కీడు.
అంటే మరణము అందరికీ రావచ్చు. ఏలియనగా అందరికీ మరణం వచ్చును, కానీ ఆ మరణము ముందు వెనుక. కూర్చోవాలమ్మా, ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు తిరుగుతున్నావు? నేను ఆల్టర్ వద్దకు పిలుస్తా, ఎందుకు తిరుగుతున్నావు? గమనించే మాట ఏమిటంటే, ఇలా చూడండి, నీ జీవిత కాలములో అసంపూర్తిగా నువ్వు చనిపోకూడదు. దేవుని కొరకు నువ్వెన్ని చేయాలో అన్నీ చేసి చనిపోవాలి. నీ కాలాన్ని పూర్తిగా ముగించాలి. పౌలు గారు అన్నారు, మంచి పోరాటం పోరాడను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకోను. అలాగూ చనిపోవాలి. అలా కాకుండా మరణం వస్తే కీడులోకి వెళ్తున్నట్లే. అలాంటి కీడు నాకు వద్దు నాయన. నేను ఎన్ని చేయాలి? నేను చనిపోకముందు ఎన్ని ప్రార్థన చేయాలి? అన్ని చేయాలి. నేను దేవునికి ఎలా ఉపయోగపడాలి? దేవునికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి. దేవునికిని దేశానికి ఉపయోగపడాలి. నువ్వు ఇంకా అయిపోయింది, నా జీవితం ఇంతే, కాదులే అని కాదు. మొన్న యవనాయిక బైబిల్ మిషన్ స్త్రీల మహాసభల్లో ఒక విషయాన్ని అక్కడ తెలియచేయటం జరిగింది. గమనించే మాట ఏమిటంటే, ఒక ఆమె భయంకర శ్రమల్లోకి, కర్ణాటక రాష్ట్రం 1858 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ నిష్ఠ కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక ఆమె తండ్రి పేరు అనంత శాస్త్రి. బాల్యము నుండే ఆమె అనేకమైన పుణ్య క్షేత్రాలకు వెళ్ళి 12 సంవత్సరాల వయసులో 18,000 శ్లోకాలు కంఠోపాఠంగా చెప్పగలిగినటువంటి ఆమె 12 సంవత్సరాల వయసులో 18,000 శ్లోకాలు చెప్పిందట. ఆమె కంఠస్థ పెట్టి. ఆమె పేరే పండిత రామాబాయి. ఫోటో పెడతావా? పండిత రామాబాయి. ఆమెకు బిరుదిచ్చారు, అన్ని శ్లోకాలు ఆమె. గమనించారు, ఈమె పేరు పండిత రామాబాయి. ఇన్ని శ్లోకాలు కంఠస్థ పెట్టిందని ఆమెకి పండిత అనే బిరుదిచ్చారు. అయితే గమనించే మాట ఏమిటంటే, ఈమె 6 సంవత్సరాల వయసులో తనకు అత్యంత ప్రియమైన 5 వ్యక్తుల్ని పోగొట్టుకుంది. అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తుల్ని 6 ఏళ్ల వయసులో పోగొట్టుకుంది. కరువులో ఉన్న కాలంలో తల్లి, తండ్రి, సహోదరుడు మరణించారు. ఆమె తల్లి, తండ్రి, సహోదరుడు చనిపోయారు. ఆమె పెళ్ళై 19 ఏళ్ళకి, పెళ్ళైన 19 నెలలకి, క్షమించాలి, 19 నెలలకి ఆమె భర్త కలరా వ్యాధి సోకి పండిత రామాబాయి భర్త చనిపోయాడు. గమనించే మాట ఏమిటంటే, ఆమె అనుకుందట, నా భర్త చనిపోయాడు. అంతేకాకుండా తన యొక్క గమనించాలి ప్రియులారా, తన కన్న కూతురు కూడా పెళ్ళైన తర్వాత పుట్టిన సంవత్సరానికి పుట్టిన కూతురు చనిపోయింది. భర్త చనిపోయాడు, కూతురు చనిపోయింది, తల్లి చనిపోయింది, తండ్రి చనిపోయాడు, సోదరుడు చనిపోయాడు. అంతకంటే ముందు 5 మంది ముఖ్యమైన వాడు చనిపోయారు ఆడ కుటుంబంలో. పండిత రామాబాయి కానీ ఒకటి అనుకుందట ఆమె, అంతమంది చనిపోయినా కానీ నేను నా దేశానికి ఏదైనా చేయాలి అనుకుందట. నా దేశానికి నేను ఏమైనా చేయాలి అని చెప్పి, గమనించాలి ప్రియులారా, ఆమె బయలుదేరి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఇంగ్లాండ్ దేశంలో చదువుకొని భారతదేశానికి వచ్చి చెయ్యాలని చెప్పి ఆమె భావించి ఇంగ్లాండ్లో చదువుకోవటానికి వెళ్ళింది. ఆ చదువుకునే టైంలో అక్కడ కొంతమంది క్రీస్తు ఏమిటో, క్రీస్తు ప్రేమ ఏమిటో చెప్పారట. అవన్నీ విని బైబిల్ చదివి ఆమె మారి బాప్తిస్మాని పొంది రక్షించబడింది. పండిత రామాబాయి
ఇండియాకు వచ్చిన తరువాత గమనించాలి ప్రియులారా, ఇండియాకు వచ్చిన తరువాత గమనించే మాట ఏమిటంటే ఆమె అనేక మంది, ఆమె 125 మందికి రక్షణాశ్రయం గమనించాలి ఏర్పాటు చేసి అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసి విధవరాండ్రు అనేక మంది ఉంటే వాళ్ళందరినీ కూడా పూనా దగ్గరలో కెట్గామ్ అనే ప్రాంతంలో అంధులకు, అనాథులకు, విధవరాండ్రకు, పతనమైన స్త్రీలకు ముక్తి మిషన్ అనే మిషన్ ఏర్పాటు చేసి ఆడికి భోజనాన్ని పెట్టి విధవరాండ్రైన వారిని భయంకరంగా చూస్తుంటే ఆడికి చదువులు చెప్పించి, టైలరింగ్ నేర్పించి, విద్య నేర్పించి అంత ప్రయాసపడి గమనించే మాట. ఆ రోజుల్లో కొంతమంది దేవదాసీలుగా ఉండిపోయి వ్యభిచారము చేస్తుంటే ఆడ దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి మీరు వ్యభిచారము చేయొద్దు, మిమ్మల్ని కొంతమంది భయంకరులు ఎట్లా చేస్తారు. దేవదాసి వ్యవస్థ మన దేశాన్ని పట్టి పీడించి ఇప్పటికీ కొన్ని చోట్ల ఆ వ్యవస్థ ఉంది. కొంతమందిని వ్యభిచారులుగా తీర్చి ఆడతో ఎవరు పడితే వాళ్ళు పాపము చేయటం, ఎవరు పడితే వాళ్ళు పాపము చేయటం. దేవదాసి వ్యవస్థే తప్పిది, ఇది మంచిది కాదని ఎదురాడింది. ఆమెను చంపేటకు ప్రయత్నించారు. గమనించే మాట ఏమిటంటే ఆమె ఆశ్రమములో 300 మంది నుంచి 1500 మందిని కప్పించేటువంటి రీతికి వెళ్ళింది పండిత రామాబాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే ప్రభునందు ప్రియులారా, ఆమె చేయవలసిన పనంతా చేసి ప్రభుని కూర్చి వాళ్ళకి చెప్పి, ప్రభు ప్రేమ చెప్పి, విధవరాండ్రికి చెప్పి, అలా కొంతమంది స్త్రీల్ని భర్త విడిచిపెట్టేస్తాడు, ఇంకొక ఆమెను ఆశపడతాడు, ఈమెను విడిచిపెట్టేస్తాడు, ఈమెకి దిక్కుండదు, ఎక్కడ బతకాలో తెలీదు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆమెను చేరదీసి ఆమెకు భోజనం పెట్టి బట్టలు ఇచ్చి ప్రభుని గురించి చెప్పి ఆమెకి ఏదైనా నేర్పించి పనిలో పెట్టి ఇంత మంచి పనులు చేసింది పండిత రామాబాయి. నీ జీవితంలో నీవు చేయవలసిన పనులు చేయకుండా నువ్వు చచ్చిపోతావేమో, జాగ్రత్త సుమా. తల పైకెత్తాలి, శిరస్సు పైకెత్తాలి. ఓ కుమారుడా, నువ్వు బ్రతుకుండగా నువ్వు దేవునికి ఏం చేయాలి, దేశానికి ఏం చేయాలి ఆలోచించేవి. ఎప్పుడైనా దేవునికి ఏమైనా చేయాలని ఆలోచించావా? నేను చాలాసార్లు మాట అంటాను, ఈవేళ అనేక మంది క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యం అంటే చర్చి బయట భిక్షమెత్తుకునే వాళ్ళకి ఏమిస్తారు, చర్చి లోపల అదే కానుకేసుకుంటారు. ఏం చేస్తారు వీళ్ళు? ఏ ఉపయోగపడతారు? ఆ కానుకి ఓ మందిరం కట్టాలంటే ఓ సిమెంట్ బస్ అయిన ఇటుకలైన వస్తాయా? మీలో కొంతమందికి విశ్వాసం ఏంటి, కూలి పనికెళ్ళి కానుక తెచ్చి సొమ్ము తెచ్చుకొని కానుకేసుకుని అలవాటు. కొన్ని చోట్ల అన్యాయమే అన్యాయం. పాస్టర్ గారు వచ్చారు, ఇక్కడ 30 మంది సంఘమట, 30 రూపాయలు వస్తుంది కానుక, మనుషులు వచ్చి రూపాయి వేసుకుంటారు. పాప పాస్టర్ గారు, ఆయన భార్య, ఆయన కొడుకు, కూతురు కొన్నిసార్లు భోంచేయరట వాళ్ళు. నేను కొంత సొమ్ము ఆయన జేబులు పెడుతుంటే ఏడుస్తూ అన్నాడు, అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, నా సేవ పెరిగేటట్టు ప్రేయర్ చేయండి, వద్దయ్యా కానుక, ఇక్కడ ఇంత పనులు జరుగుతున్నాయి, నాకు వద్దు కానుక అని ఏడ్చాడు. లేదు బాబు, తీసుకెళ్ళి, నేను చెప్తున్నా మీ సంఘానికి జ్ఞానము రావాలి, ఒకసారి తీసుకురా, ఇక్కడికి గుత్తికి తీసుకురానికి అర్థమవుద్ది. ఆ సంఘము దేవునికి ఏం ఉపయోగపడినట్లు. ఒక ఇంట్లో ఆరాధన, ఒక ఇంటి దగ్గర ఆరాధన, అంతేగాను స్థలము కొంటాక లేదు, ఓ మందిరం కట్టాక లేదు. ఆ ఇంట్లో గొడవ, ఇంటి పక్కోడు గొడవ, ఓ మందిరం అయితే సైలెంట్గా చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు, ఎవరంటే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు గుత్తి మందిరం ఉందండి, ఎవరంటే వాళ్ళు కార్లు వస్తూనే ఉంటాయి ప్రతిరోజు, కొన్ని కార్లు వస్తాయి, బైకులు వస్తాయి, ఆటోలు వస్తారు, ప్రార్థన చేసుకుని పెడతారు. మేమున్నామా లేమా పట్టించుకోరు. మేము ఎక్కడ దొరకం కదా,
శనివారం ఒక్కరోజే ఉంటాం, ఆదివారం ఉంటాం, సోమవారం ఉండం. ఇంక సోమవారం నుంచి మన శుక్రవారం రాత్రి వరకు మేము ఉండం. వచ్చి ప్రార్థన చేసుకు మందిరం ఉంది కాబట్టి వచ్చి, అయ్యా మేము వచ్చామయ్యా, ప్రార్థన చేసుకుని వచ్చాం, గుత్తిలో ప్రార్థన చేసుకుని వచ్చాం, ప్రేయర్ మందిరములో ప్రార్థన చేసుకుని వచ్చాం. ఓ మందిరము గమనించే మాట ఏమిటంటే, నీ జీవితంలో నీవు దేవునికి ఏమీ చేయకుండా ఈ లోపే మరణం వస్తే, మరణం అనే కీడు త్వరగా మరణం వస్తే, త్వరగా వచ్చేస్తే కొంతమంది ఏంటి తర్వాత చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం, వచ్చే నెలలో చేద్దాం. కొన్ని చర్చిల్లో కనీసం తొడవరండి, చర్చిల్లో బూజులు కూడా తొలపరండి, చర్చిల్లో భోజనాన్ని పట్టించరండి, దేవుని కొరకు ఏమి చేయరండి, ఒక్కరికైనా సువార్త చెప్పరండి. సమాజంలో నశించిపోయే వారి కొరకు కన్నీళ్లు కార్చి, అమ్మా నిలబట్టి వాళ్ళు కూర్చోవాలి మీరు, ఆ పాపను కూర్చోమను. గమనించే మాట ఏమిటంటే, సమాజంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు నలిగిపోయే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ప్రభు ప్రార్థనలో ఇన్ని మర్మాలు ఉన్నాయి. లాస్ట్గా రాజ్యము, బలము, శక్తి అన్నీ నీవై ఉన్నవి. గమనించాలి, ఇక్కడ చివరిలో తెలియచేసిన మాట ఏమిటంటే, రాజ్యము దేవునికి అంతా కూడా మహిమ కలగాలి అని, రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నవి. రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది. నీదే రాజ్యంబు నీదే యౌవన శక్తి, నీదే రాజ్యము నీదే యౌవన శక్తి, నీదే యౌవన మహిమ నిత్యము నీదే యౌవన మహిమ నిత్యము. యేసు మహారాజుకో చేతులు అందరూ లేచి నిలబడండి. పరలోక మందున్న వసించు మా తండ్రి, పరిశుద్ధ పడుకాక నీ పేరు పరిశుద్ధ పడుకాక నీ పేరు మమ్ము శోధ నాలోకి మరలని యాకోబు, మమ్ము శోధ నాలోకి మరలని యాకోబు, మమ్ము కీడు లోనుండి మళ్ళించు మమ్ము కీడు లోనుండి. హలో యేసు మహారాజుకు. మీరు గట్టిగా చప్పట్లు కొడతా పాడాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి పాట పాడుతూ. మారుణ సులమేమో మన్నించు నాట్లుగా, మారుణ మేము మళ్ళించు నాట్లుగా, మారుణ ముల నీవు మన్నించు చుండు, మారుణ ముల నీవు మళ్ళించు చుండు. పరలోక మందున్న వసించు మా తండ్రి, పరిశుద్ధ పారూప పడుగాక నీ పేరు, పరిశుద్ధ
చేతులు ఎత్తి చప్పట్లు. గట్టిగా చప్పట్లు. దేవుని కనపడండి, కనపరచండి దేవుణ్ణి. దేవుని స్తుతిందాము, దేవుని కనపరుస్తాము, ఆర్భాటముతో ఆయన స్తుతించాము. గట్టిగా బలంగా దేవుని స్తుతించండి. పైకి పైకి మహిమ కలుగును గాక. సిలువ వేయబడి సిలువలో వేలాడి మన పాప భారాన్ని, వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని వహించిన ప్రభు మన కోసం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినమందు లేచారు, పరమునకు వెళ్ళారు. మరలా మనల్ని ఎవరైతే శోధనలోకి పోకుండా, అలాగే అపరాధాలు శత్రువును క్షమిస్తూ ప్రభు ప్రార్థన ప్రకారంగా నెరవేరుస్తూ నడుచుకుంటూ
దేవుని వైపు చూచేవారి కొరకు, శోధన వచ్చిన పడిపోకుండా, పాప శోధనలో పడిపోకుండా, విశ్వాస శోధన కాలంలో తప్పిపోకుండా ఉన్న వారి కొరకు యేసు రాబోతున్నారు. ఆయన రాకడకు సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయును గాక.